ప్రభు తిరిగి లేచిన తనాన్ని మన జీవితాల్లో మనము ఎలా అన్వయించుకోగలం? ఆయన తిరిగి లేచాడు. అయితే ఆయన తిరిగి లేచిన దానికి చాలా ఆధారాలు ఉన్నాయి. ఆయన ఖచ్చితంగా తిరిగి లేస్తే నాకేంటి అనే విషయాన్ని ఈరోజు మీతో తూకిగా పంచుకోవడానికి ప్రయత్నం చేస్తా. ఒక ఊరిలో ఒక మిషనరీ ఉన్నారట. ఆ మిషనరీ తాను చాలా నమ్మకంగా ప్రభుని సేవిస్తూ ఉన్నాడు. తన భార్య అకస్మాత్తుగా చనిపోయింది. తన భార్య ఎప్పుడైతే అకస్మాత్తుగా చనిపోయిందో ఇంకా ఆ కుటుంబం అంతా వేరే దేశంలో ఉన్నారు. కుటుంబం అంతా ఒకసారి అలా అలజడికి గురైంది. ఈ సమాధి అంతా అయిపోయిన తర్వాత ఆ మిషనరీకి ఒక చిన్న పాప ఉండిందంట. ఆ పాప వచ్చి, డాడీ డాడీ నువ్వు ఎప్పుడు అంటుంటావు మన కోసం జీసస్ చచ్చిపోయాడు అని అంటావు కదా అని అంటే, అవును జీసస్ మన కోసం చనిపోయారు. జీసస్ మన కోసం చనిపోతే మమ్మీ ఎందుకు చనిపోవాలి? జీసస్ మన కోసం ఆల్రెడీ చచ్చిపోతే మమ్మీ ఎందుకు చనిపోవాలి అని అడిగిందంట. ఇప్పుడు ఈ డాడీకి ఆన్సర్ తెలుసు కానీ ఎలా చెప్పాలి చిన్నదానికి అని చెప్పి, నాన్న నీకు చెప్తాను, టైం తీసుకొని చెప్తాను అన్నట్టు. అంటే సరే డాడీ. 2-3 వారాల తర్వాత వీళ్ళిద్దరూ ఒక మార్కెట్లో నడుచుకుంటా వెళ్తా ఉన్నారు. మార్కెట్లో నడుచుకుంటా వెళ్తా ఉంటే పెద్ద ట్రక్ నిండా బరువులు వేసుకొని లోడెడ్ ట్రక్ ఒకటి వస్తూ ఉందంట. ఈ చిన్న పాప వాళ్ళ డాడీ చేయి పట్టుకొని ఉంటే ఈ డాడీ ఆ చిన్నదాన్ని చూస్తున్నానంట. అరే నీకు 2 ఆప్షన్లు ఇస్తాను. ఏంటి డాడీ అని అంటే, ఫస్ట్ ఆప్షన్ రోడ్డు మీద పడుకో, నీ మీద నుంచి ట్రక్ వెళ్తాది. ఇది ఫస్ట్ ఆప్షన్. విచిత్రంగా చూస్తుందంట. సెకండ్ ఆప్షన్, రోడ్డు పక్కన పడుకో, ట్రక్ నీ పక్కన నుంచి వెళ్ళేటప్పుడు దాని నీడ ఉంది కదా, ఆ నీడ నీ మీద పడతాది. ఏది కావాలా అని అడిగాడంట. ఇప్పుడు వాళ్ళ డాడీ ఒక చూసిందంట. డాడీ ఆ ట్రక్ నీడలో పడుకుంటాను డాడీ అని అంటే, పడుకో అన్నాను. సరే ఆ బాబు పడుకుందంట. ట్రక్ వెళ్తుంటే రోడ్డు మీద పక్కన పడుకుంది. ఆ పెద్ద ట్రక్ యొక్క నీడ, ట్రక్ షేప్లో, బరువు షేప్లో ఆ పాప మీద నుంచి పోతుంటే ఆ పాప నవ్వుతూ ఉందంట. ఆ ట్రక్ వెళ్ళిపోయింది డాడీ అందంట. అప్పుడు వాళ్ళ డాడీ అక్కడే రోడ్డు మీద కూర్చొని, నాన్న యేసు ప్రభుని నమ్ముకోకుండా చచ్చిపోతే మరణం అనే ట్రక్ మీద నుంచి పోతే ఎట్టుంటుంది అట్టుంటుంది. యేసు ప్రభు మనతో ఉన్నాడనుకో, నీడ మాత్రం మన మీద పోయినట్టు ఏముండదు. పాము నీడలో విషం ఉండదు, మంట నీడలో వేడి ఉండదు, ట్రక్ నీడలో బరువు ఉండదు. అట్లా మరణానికి బరువే ఉండదు అని అంటే, అప్పుడు ఆ పాపందంట, అంటే మమ్మీ నవ్వుకుంటే వెళ్ళిపోయిందా డాడీ? అది ఈస్టర్ స్టోరీ. యేసు ప్రభు మరణమును బట్టి ఇక మరణానికి మన మీద బలం లేదు. ఒక మంచి పనికి జీతం ఒక్కసారే ఇస్తారు, ఓ చెడ్డ పనికి శిక్ష కూడా ఒక్కసారే ఇస్తారు. ఓ మంచి పనికి 2 జీతాలు ఉండవు, ఓ చెడ్డ పనికి 2 శిక్షలు ఉండవు. అట్లానే యేసుక్రీస్తు ప్రభువారు మన శిక్ష తీసేసుకున్నారు కాబట్టి ఇక మనకి శిక్ష లేదు. బైబిల్లో జరిగిన ఒక సన్నివేశాన్ని మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తా. చివరి పుస్తకానికి వద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, రెవల్యూషన్ చాప్టర్ 1. ఇక్కడ రోమ్లో ఎంపరర్ డొమిటియన్ అని ఆయన ఏల్తా వచ్చాడు. ఈ డొమిషియన్ ఎప్పుడైతే ఏల్తా వచ్చాడో ఈయన క్రైస్తవులకి కట్ట విరోధి. ఇంకా ఈ బోధకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ హింసించే ప్రయత్నంలో ఉన్నాడు. ఆ నేపథ్యంలో ఈయన అపోస్తలుడైన యోహాన్ని పట్టుకున్నాడు. లాస్ట్ అపోస్తలు ఈయన్ని పట్టుకొని ఎంత క్రూరుడంటే ఇంచుమించు 90 సంవత్సరాల దగ్గర పడుతున్న వయసు, అంటే చాలా పెద్ద వయసు, ఇంచుమించు అంత వయసు కలిగిన ఈయనను తీసుకొని నూనెలో వేసేసాడు. పెద్ద నూనెలో, కాగుతున్న నూనెలో ఈ ముసలాయిని వేసేస్తే ఈ అపోస్తలుడైన యోహాను ఆయన చనిపోలేదు కానీ చాలా ఇబ్బంది పడ్డాడు. చావకపోతే బయటకు లాగేండ్రా అన్నారు, లాగేశారు. ఇప్పుడు ముసలాయిని చంపేయడం చాలా ఈజీ, కానీ
ఒరే నిన్ను ఇలా చంపకూడదురా. రోమన్స్కి ఎప్పుడు నిదానంగా చంపాలి అనే ఆశ ఉంటుంది. ఎందుకు అనంటే స్లోగా చంపితే తట్టుకోలేక సారీ సార్, నా నమ్మకాలు నేను అనుకున్నవన్నీ వదిలేస్తాను అని వాళ్ళకి శరణు ఎప్పుడైతే అయిపోతారో రోమిలు అనుకుంటా బా మేము గెలిచేవరా అన్న ఫీలింగ్ వాళ్ళకి చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తారు. అందుకే స్లో డెత్ రోమన్స్ కి చాలా ఇష్టం, చాలా ఇష్టం. సో ఈ యోహాన్ని బయటకు తీసుకుంటే ఒక్కసారి ఈటి తీసుకుని పొడిస్తే చచ్చిపోతాడు ముసలాయన. కానీ అట్లా కాదు, నువ్వు ఉత్తరా బాబు యేసు ప్రభు లేదు ఏం లేదు సార్, నేనేదో భావోద్రేకంతో నన్ను వదిలేదు సార్ అని అనాలి. అప్పుడు ఈ రోమిడికి సాటిస్ఫాక్షన్ వస్తుంది. కాబట్టి ఏమన్నారంటే ఇప్పుడు ఈ నూనెలో కాగి బయటకు వచ్చాడు కదా, ఈ ముసలాయనని తీసుకొని పద్మాసన ఒక దీపం ఉంది, ఆ దీపంలో పారేయండి అన్నారు. ఆ ద్వీపంలో పారేస్తే ఏమవుతుంది? ముసలాళ్ళకి ఎవరో ఒకరు చూసుకోవాలి. అక్కడ చూసుకున్నాడు, అక్కడ ఉండవు. ఒళ్ళంతా నూనెలో వేడి నూనెలో పడి బయటకు వచ్చింది. అప్పుడు వ్యక్తుడు 2 సుక్కలు పడితేనే మనం 3 బ్యాండేజ్లు పోతాం. అట్లాంటిది మనిషే నూనెలో తీశారు. ఒళ్ళంతా బ్లిస్టర్స్, ఒళ్ళంతా పుండులాగా, పచ్చి పుండులాగా ఉంది. ఇలాంటి వాడిని తీసుకొని వెళ్ళి ద్వీపంలో పెట్టారు. ద్వీపంలో పెడితే అక్కడ ఎండ మార్నింగ్స్ పీక్ వెళ్ళిపోతుంది. ఆ ఎండకి ఆ సముద్రం మీద నుంచి ఉప్పు వేడి గాలి తగులుతుంటే అబ్బా ఈ పుండు మామూలు నొప్పి కాదు. రాత్రి రోజంతా ఇది సరే, రాత్రి వస్తే రాత్రి ఏంటి స్టోరీ అంటే చలి. ఆ చలికి గట్టిగా ఇలా బిగుచ్చుకోవాలంటే పుండు పట్టుకోలేడు. పొద్దున్న ఇబ్బందే, రాత్రి ఇబ్బందే. ఇలాంటి ఇబ్బందుల్లో ప్రయాణం చేస్తూ ఎవడన్నా ఉంటే పంచుకుందామా అంటే ఎవడు లేడు, సంఘం లేదు, ఎవరూ లేరు. అలాంటి పరిస్థితుల్లో ఈ మనిషి పద్మాస్ అనే దీపంలో ఉన్నాడు. ఈ మనిషి పుట్టిన వేదనలు ఏంటేంటి అని అంటే, నా బాధ ఎప్పుడు తీరుతుంది, నాకెవడన్నా తోడున్నాడా, నన్ను ఎవరన్నా అర్థం చేసుకోగలరా, నన్ను నాకేమన్నా సరే ఇక్కడ పారేశారు, నాకేమన్నా భవిష్యత్తు ఉందా, రిటర్న్ పోతాను అనే ఆశ ఏమన్నా జరుగుద్దా, నా పక్షంగా ఎవడన్నా వస్తాడా? ఈ ప్రశ్నలన్నిటితో ఈ మనిషి ఒక సండే రోజు చింతతో కూర్చొని ఉన్నాడు. ఆ సండే ఏమైందో వస్తున్నా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ఇది ఆ సండే రోజు అయిందట. 9వ వచనం చదువుతారు ఎవరన్నా? మీ సహోదరుడు యేసుని బట్టి కలుగు శ్రమలోను. ఆ మాట చాలా చక్కటి మాట. శ్రమ వేరు, నేను చేసిన పొరపాటు బట్టి శ్రమ వేరు, యేసుని బట్టి శ్రమ వేరు. బాగా గుర్తుపెట్టుకోండి 3 శ్రమలు. 1 సహజంగా మనం మనుషులం కాబట్టి వచ్చే శ్రమలు. 2 పొరపాటు బట్టి వచ్చే శ్రమలు. 3 యేసుని ప్రేమించినందుకో యేసు కొరకు బతికినందుకో వచ్చిన శ్రమలు. ఈయన ఏ కేటగిరీ అంటే 3వ కేటగిరీ, యేసుని బట్టి శ్రమలు. రాజ్యములోను సహనములోను పాలివాడినైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గుర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని. ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా. చాలండి, ఎంత అద్భుతమైన మాట, ఒకసారి ఆలోచించండి. ప్రభు దినమందు ఆత్మ వశుడనై ఉండగా, ఆన్ ద లార్డ్స్ డే వైల్ ఐ వాస్ ఇన్ ద స్పిరిట్. అంటే ఈ అంశం లోపలికి వెళ్ళట్లేదు కానీ ఊరికి అలా టచ్ చేసి వెళ్తున్నా. రక్షించబడిన రోజు మనకి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడ్డారు. మన లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. ఈయన ఏ దేవుడు అని అంటే సృష్టి మొత్తం ఆయన కెపాసిటీకి ఒక్క మాటలో చెప్పి ముందుకెళ్ళిపోతా. మనందరికి తెలిసిన వచనమే. ఆదికాండం 1:2 తీరవసరం తెలుసు కదా. భూమి నిరాకారముగా శూన్యముగా ఉన్నప్పుడు, చీకటి అగాధ జలముల మీద ఉంటున్నప్పుడు దేవుని ఆత్మ జలములపై అల్లాడుతూ వచ్చింది. దేవుని ఆత్మ అంటే మన లోపల ఉంటున్న పరిశుద్ధాత్మ దేవుడు ఎంత పవర్ఫుల్ చెప్తున్నా. ఎంత పవర్ఫుల్ అంటే షేప్లెస్ భూమి, జీరో భూమి, చీకటి భూమి,
పరిశుద్ధాత్మ దేవుడు కొంతసేపు ఇస్తే ఈరోజు మనం చూస్తున్న భూమి తయారైంది. చెట్లు, పశువులు, పక్షులు, చేపలు, కొండలు, లోయలు, పచ్చదనం, సెలయేర్లు, ఎడారులు, ఇంత అందమైన ప్రపంచం ఆయన చేతిలో కొంచెంసేపు పెడితే ఇలా తయారైపోయిందంట. ఇది బైబిల్ ఇస్తున్న మెసేజ్. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. కానీ ఈయన రాస్తున్న ఎక్స్పీరియన్స్ వేరు. ఈయన ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు, మంచిదే, అది రక్షించబడినప్పుడు జరుగుతుంది. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నింపాడు, ఈ స్టేజ్ వేరు. మూడో స్టేజ్ ఏంటంటే నేను పరిశుద్ధాత్మలో ఉన్నా. ఎంత పెద్ద మాట కదా ఇది. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు, ఫస్ట్ స్టేజ్ రక్షించబడినప్పుడు జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నింపాడు, రోజు పరిశుద్ధపరచబడే కొద్ది జరుగుతుంది. నేను పరిశుద్ధాత్మ దేవుడిలో ఉన్నాను. ఈ ఎక్స్పీరియన్స్ భూమి మీద ఉంటుందో ఉండదో గాని యేసయ్య కనిపించిన రోజు ప్రతి విశ్వాసం జరుగుతుంది. ఆత్మవశుడనై ఉండగా అంటే ఆత్మ అధికారంలో ఉన్నాడు. ఇలాంటి ముసలాయన, ఒళ్ళంతా పుండు, ఎండ, చలి, ఆకలి, తోడులేనితనం, నిరీక్షణ లేని పరిస్థితిలో ఆత్మవశుడై ఉండగా స్టోరీ మొత్తం యూటర్న్ కొట్టింది. ఇక్కడ ఆయన యేసు ప్రభుని కలిశాడు. యేసు ప్రభు వారు ఈయనతో మాట్లాడుతున్నారు. ఈయనతో మాట్లాడుతూ అన్నమాట ఏంటో తెలుసా? ఇక ఈ మాటే ఆగుదాం. ఎక్కడన్నా అవసరమైతే వేరే లేఖన భాగాలకు వెళ్దాం. 2 వచనాల దగ్గర ఆగుతాం ఈ రోజుకి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ఈ యేసు ప్రభు వారు ఈయన దగ్గరకు వచ్చారు. ఈ ఒళ్ళంతా హోనమైపోయి, పుండైపోయి, ఆకలి, దప్పిక, నీళ్లున్నాయి తాగలేడు, ఎండ, ఆ తర్వాత చలి, ఒంటరితనం, ఇలాంటి ఆయన దగ్గరకు వచ్చి యేసు ప్రభు చెప్తున్న మాట 17, 18 వచనాల్లో 17వ వచనం నుంచి చదువుదాం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకము. చాలండి, ఈ మాట భయపడకము చాలా విలువైన మాట అండి. సహజంగా మనం కూడా చాలా తరచుగా ఈ మాట వాడుతూ ఉంటాం. ఎవరైనా కొంచెం ఇబ్బందులు ఉంటే అక్క భయపడొద్దు, అక్క అన్న భయపడొద్దు అని అంటూ ఉంటాం. నాకు స్టూడెంట్గా ఉండేటప్పుడు లివర్ పూర్తిగా పాడైపోయి ఇక చచ్చిపోతాడు అని డాక్టర్లు చెప్పారు. చచ్చిపోతానని నాకు తెలుసు, మా అమ్మా నాన్నకి తెలుసు, నేను చచ్చిపోతానని అందరికీ తెలుసు. లాస్ట్ కొన్ని నెలలు బతుకుతున్నా అని బాగా తెలుసు. ఆ టైంలో ఐసీయూలో పెట్టారు, సెలైన్లు ఎక్కుతానే ఉన్నాయి. ఓ పాస్టర్ గారు వచ్చారు, ఒక సంచి వేసుకొని బైబిల్ పెట్టుకొని పాస్టర్ గారు నా బెడ్ దగ్గరకు వచ్చారు. వచ్చి బాబు అన్నారు. చెప్పండి అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? బాబు భయపడొద్దు అన్నాడు. నాకు తిక్కలేసింది కదా. అప్పట్లో స్ట్రైట్ గా మాట్లాడేవాడిని. ఏమన్నానంటే, అంకుల్ మీకే లివర్ ప్రాబ్లం వచ్చి మీరు చచ్చిపోతారని మీకు తెలిసి, మీ ఇంట్లో వాళ్ళందరికీ తెలిసి, డాక్టర్లకు కూడా తెలిసిపోయి మిమ్మల్ని ఇలా అడ్మిట్ చేసి సెలైన్ ఎక్కుతుంది, ఎప్పుడు చచ్చిపోతారో మీకు తెలియదు, బెడ్ మీద మీరు ఉన్నారు. నేను వచ్చి అంకుల్ భయపడొద్దు అని చెప్పడం చాలా ఈజీ, పడుకొని చెప్పడం ఆ మాట చాలా కష్టం అని చెప్పి ఏమడిగా తెలుసా? భయపడొద్దు అని మీరు అన్నారుగా, ఎందుకు భయపడకూడదో కారణం చెప్పండి. ఎవరొస్తుంది? పెళ్లి కాలే, చదువు పూర్తి కాలే, ఇంకా ఏమి సంపాదించలే, అసలు ఏ ఆశ తీరలేదు, అలాంటి వాడిని చచ్చిపోతానని నాకు తెలుసు, ఎందుకు భయపడకూడదు రీజన్ చెప్పు అంకుల్ అన్నా. ఆయన నౌక చూసి అనుకున్నాడు, ఇట్లాంటి నా లైఫ్లో తగలలేదురా బాబు అనుకుని, ఇప్పుడే వస్తాను నాన్న అన్నాడు. మళ్ళీ రాలే ఈ రోజు వరకు కూడా. మనం కూడా జనరల్ గా చెప్తా ఉంటాం, భయపడొద్దు అక్క, భయపడొద్దు అన్నా. ఎందుకు? ఈయన అలా గాల్లో మాట్లాడు, ఈయన భయపడొద్దు అని చెప్పి 5 కారణాలు చెప్పాడు. 5 strong reasons why you need not be afraid. భయపడొద్దు ఫుల్ స్టాప్ కాదు, భయపడొద్దు ఫుల్ స్టాప్ మీనింగ్లెస్. భయపడొద్దు అక్క, భయపడొద్దన్నా, తమ్ముడా భయపడొద్దు, వేస్ట్ మాట. భయపడొద్దు అని చెప్పింది ఎందుకో కారణం చెప్పాలి. ఈయన 5 కారణాలు చెప్తున్నాడు. ఈ 5 కారణాలు సమయం ఎంత అనుకూలిస్తే అంత కొన్ని మన ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తా.
మొట్టమొదటి కారణం ఏం చెప్తున్నాడు అని అంటే, ఈయన ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు తెలుసా? ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అంటే, నేను ఆయనని చూడగా, ఈయన ఆయన చూశాడంట. చూసినప్పుడు ఎవరిని చూస్తున్నాడు తెలుసా? ఎవరు రొమ్మున ఆనుకున్నాడు, ఎవరితో తిరిగాడు, ఎవరితో కలిసి బ్రషింగ్ చేసుకున్నాడు, ఎవరితో కలిసి భోజనం చేశాడు, ఎవరితో కలిసి ప్రయాణం చేశాడు, ఒకే రూమ్ లో అందరు కలిసి పడుకున్నారు. ఈయన ఆయన చూస్తున్నాడు. ఆయన చూడంగానే చచ్చినోడి దగ్గర లాగా ఆయన పాదాలు, అదేంటి యోహాను రోజు చూసిన యేసేగా, 3.5 సంవత్సరాలు ఆయన తిరిగిందిలే, ఆయన అనుభవించలే, ఆయనతో తిన్నావు కదా, ఆయనతోనే బ్రషింగ్ చేసుకున్నావు కదా, నీకు ఏం కావాలన్నా ఆయన దగ్గర వెళ్ళి అడుక్కున్నావు కదా, ప్రభా నాకు ఈరోజు మటన్ తినబుద్ధి అవుతుంది అంటే ఆయనేగా నీకు ఇప్పించింది, అంత క్లోజ్ గా తిరిగి ఎందుకు పడిపోయావు అని అంటే, ఆయన వేరురా బాబు, ఈరోజు నేను చూసిన ఆయనే వేరు. పడిపోతే ఆయన కనిపించాడట, ఆయన తాకాడట, ఆయన మాట్లాడాడట. ఎంత మంచి దేవుడు అండి, ఎంత మంచి దేవుడు. నాకు అర్థం కాక అడుగుతాను 33.5 సంవత్సరాల భూమి మీద బ్రతికి, ఈ భూమిలో ఈ ఎండ బండ, ఈ రోత, ఈ చెత్త, ఈ అవమానం ఇదంతా తట్టుకొని, పీడా పోయింది, దరిద్రం పోయింది అనుకొని మొత్తం ముగించేసుకొని పోయి ఆడ కూసోక మళ్ళీ వస్తున్నాడంట, మళ్ళీ పట్టించుకుంటున్నాడంట, మళ్ళీ వీళ్ళ లైఫ్ లో జోక్యం చేసుకుంటున్నాడంట, మళ్ళీ మాట్లాడుతున్నాడంట, మళ్ళీ కనపరుచుకుంటున్నాడంట, మళ్ళీ ముట్టుకుంటున్నాడంట. ఆయన కుడి హస్తాన్ని నా మీద పెట్టి అంటున్నాడు, భయపడొద్దు. ఎందుకు భయపడొద్దు? నేను మొదటి వాడిని, కడపటి వాడని. బిహోల్డ్, ఐ యామ్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్. నేను మొదటి వాడిని, నేను కడపటి వాడిని. యేసు ప్రభు దేవుడు అనడానికి ఇది ఒక మంచి రుజువు. ఎందుకు అనంటే, పాత నిబంధనలో యెహోవా దేవుడు అన్న మాట ఇది, నేను మొదటి వాడని, నేను కడపటి వాడని అని అన్నాడు కదా. అదే మాట యేసు ప్రభువు అంటున్నారు, నేను ఫస్ట్ నుంచి ఉన్నాను, నేను లాస్ట్ వరకు ఉంటాను. ఐ యామ్ ద ఫస్ట్, ఐ యామ్ ద లాస్ట్. నా ముందు ఏది లేదు, నా తర్వాత ఏది ఉండదు, ఆరంభం నుంచి అంతం వరకు నేనే ఉన్నాను. ఎంత ధైర్యం కదా ఈ మాట మనకి. ఆయన ఆరంభం నుంచి అంతం వరకు ఉండే దేవుడు. నువ్వు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళావనుకోండి, ఆ వ్యక్తి మధ్యలో నిన్ను ఖచ్చితంగా వదిలేస్తాడు. ఈ లోకంలో ఉంటున్న సంబంధాలు అన్ని మరణం బట్టన్నా పాపం బట్టన్నా విడిపోవాల్సిందే, గ్యారంటీ. ఐదర్ బై డెత్ ఆర్ సిన్, ఎవ్రీ రిలేషన్షిప్ ఈస్ బ్రోకెన్. ప్రతి సంబంధం మరణం బట్టన్నా పాపం బట్టన్నా విడిపోవాల్సిందే. అయితే బైబిల్ దేవుడు చెప్తా ఉంటున్నాడు, నేను మొదటి వాడిని, నేను కడపటి వాడిని, నీకంటే ముందు నేనున్నా, నీ తర్వాత కూడా నేను ఉంటాను, నిన్ను చక్కగా నా చేతుల్లో పట్టుకున్నా, నువ్వు భయపడాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితులు ఈయన అంటున్నాడు, అయ్యా నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నా, నాకు తోడెవరు అని అంటే, ఈయన అంటున్నాడు, నేను మొదటి వాడిని, నేను కడపటి వాడిని. ఈ డొమిషియన్, ఈ రాజు పుట్టక మునుపు నుంచి నేనున్నాను, నువ్వు పుట్టక మునుపు నుంచి నేనున్నాను, నిన్ను పిలిచినప్పటి నుంచి నేనున్నాను, ఇదిగో ప్రతి క్షణం నీతో పాటు ఉన్నాను, నిన్ను నూనెలో ఏపేటప్పుడు నువ్వు ఎందుకు చచ్చిపోలేదు తెలుసా, నేనున్నాను, నిన్ను బయటకు తెచ్చి ఇక్కడ వేసిన తర్వాత నువ్వు ఎందుకు చచ్చిపోలేదు తెలుసా, ముసలాడివి నీ వయసుకు నువ్వు పోవాలి, నేనున్నాను. ఈరోజు నువ్వు ఎందుకున్నావు అంటే, నేనున్నా కాబట్టి నువ్వు ఉన్నావు. అండ్ ఫస్ట్, నేను మొదటి వాడిని, నేను ఉన్నాను, ఐ ఆమ్ దేర్. ఈరోజు ప్రియుడా, ఈ శ్రేష్టమైన అద్భుతమైన అనుభూతిలోనికి వస్తావా? యేసు క్రీస్తు ప్రభుల వారు ఓ రోజు ఒక పిల్లోడు నా దగ్గరకు వచ్చాడు. అన్నా, మనము యేసు ప్రభు పుట్టినప్పుడు, యేసు ప్రభు కాలంలో ఇస్రాయేల్లో ఆయనతో పాటు తిరిగి ఆయన చూసింటే ఎంత బాగుండు అని అంటే, ఒకవేళ గనక పేతురు, యోహాను వీళ్ళెవరినన్నా కలిసి, సార్ యేసు ప్రభు ఉన్నప్పుడు ఆ టైంలో పుట్టుంటే బాగుండా, లేకపోతే ఈ టైంలో పుట్టుంటే బాగుండా అంటే, వాళ్ళు ఇచ్చే ఆన్సర్ ఏంటో తెలుసా, అప్పుడు కాదు ఇప్పుడు పుట్టుంటేనే బాగుండు. అదేంటి సార్ అట్లా అంటారు? ఆయన చూడొచ్చుగా, ఆయన మీటింగ్లు అటెండ్ అవ్వచ్చుగా, ఆయన ముట్టుకోవచ్చుగా, ఆయనతో ప్రార్థన చేయించుకోవచ్చుగా, ఆయన కౌగలించుకోవచ్చుగా, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇప్పుడు పుట్టడం బాగుంటుంది అంటారేంటి అని అంటే, అప్పుడు వాళ్ళు ఇచ్చే జవాబు ఏంటో తెలుసా, అరే అప్పుడైతే యేసయ్య మన బయట ఉండేవాడు రా, యేసుప్రభు మన బయట ఉండేవాడు, ఆయన ఒక వ్యక్తిలాగా ఉండేవాడు, మన బయట ఉండేవాడు. కానీ ఈరోజు యేసుప్రభు మృతుడై తిరిగి లేచాడు కదా, ఈరోజు ఆయన మన లోపలే ఉన్నాడు. ఈరోజే మేలు, ఆయన మన లోపల ఉన్నాడు. సమాధికి వెళ్ళే వరకు
యేసు ప్రభు కొంతమందితో కొన్ని స్థలాల్లోనే భూమి మీద ఉండగలిగేవాడు. ఆయన ఒకేసారి 2 స్థలాల్లో ఉండేవాడు కాదు, మనిషిగా మాట్లాడుతున్నా. ఆయన దేవుడిగా ఉన్నాడు, సర్వాంతర్యామే, కానీ మనిషిగా. అయితే తిరిగి లేచిన తర్వాత ఆయన మనందరిలో ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను మొదటివాడిని, నేను కడపటివాడిని, ఫస్ట్ నుంచి ఉన్న లాస్ట్ వరకు ఉంటాను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఒక క్రిస్టియన్ లైఫ్ లో ఒంటరితనమని ఒక్క సెకండ్ కూడా ఉండదు. ఎందుకు అని అంటే, నేను మొదటివాడిని, నేను కడపడిన, మధ్యలో పోయేదేమి లేదు, ఎప్పటికీ నేను ఉంటాను. ఈ దేవుడు కొనుకడు, నిద్రపోడు, ఎప్పటికీ మనతో ఉంటాడు. ఎంత ధైర్యం అండి, ఎంత ధైర్యము. పద్మోసు దీపంలో అంటున్నాడు ఈ మాట, నేను నీకు తోడుకున్నాను యోహాను, ఎవడు లేడు అనుకుంటున్నావా పద్మోసు దీపంలో? ఎఫెసు సంఘం వాళ్ళు, లౌదీషియా సంఘం వాళ్ళు, స్మరణ, పరగమము, వీళ్ళెవరు నీతో లేరనుకున్నా. నేనున్నా యోహాను, నీతో నేనున్నా. అందుకే ఆయన ఆరోహణమవుతూ ఈ మాట చెప్తున్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు నీకు తోడుగా ఉంటా, నీతో వస్తా అని అంటున్నాడు కదా. లూకాసు వార్త 24లో ఆయన అంటున్నాడు, 2 ఎమ్మాయి గ్రామానికి వెళ్తా ఉంటే ఆయన వారితో కూడా నడిచాను, ఆయన వాళ్ళతో పాటు నడుచుకుంటా వెళ్ళాడు. ఈరోజు ఎంత గొప్ప ధన్యత. ఇప్పుడు ఆలోచించావా? నువ్వు వెళ్తున్న ఏ పరిస్థితి ఒంటరి పరిస్థితి కాదు. నీతో యేసు ప్రభువారు వస్తున్నారు. నువ్వు ఆఫీస్కి వెళ్ళినా నీతో వస్తున్నారు, నువ్వు వాష్రూమ్కి వెళ్ళినా నీతో వస్తున్నారు. ఓ రోజు సేవకుడు ఈ మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, యేసు ప్రభు వారు నీతో ఎప్పటికీ ఉంటారు, ఆఖరికి నువ్వు బాత్రూమ్ పోయినా కూడా యేసు ప్రభు నీతోనే ఉంటారు, నీలోనే ఉంటారు అని చెప్తున్నారు. చెప్తుంటే అందరూ ఏంటి సేవకుడు బాత్రూమ్ అంటాడు ఏంటి అని నవ్వుకుంటున్నారు. ఒక ఊరు, పల్లెటూరు. అదంతా వినింది ఒక ఆమె. ఆ తర్వాత వాష్రూమ్కి వెళ్ళింది. వాష్రూమ్కి వెళ్ళి కూర్చున్న తర్వాత చూసింది, ఆ డోర్ దగ్గర ఒక పెద్ద పాము పడగెట్టుకొని కూర్చున్నది. కేకలేస్తే అదే చివరి కేక అయిపోద్ది, బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఆ టైంలో భర్త, ఊరోళ్ళు వచ్చే పరిస్థితి కాదు. ఆ టైంలో పాస్టర్ గారు చెప్పిన మాట గుర్తొచ్చింది, బాత్రూంలో కూడా మనతోనే ఉంటాడు, ఎప్పటికీ మనలో ఉంటాడండి. నువ్వు ఆఫీస్కి వెళ్ళినా ఉంటాడు, స్కూల్కి వెళ్ళినా ఉంటాడు, కాలేజ్కి వెళ్ళినా, నువ్వు పడుకున్నా నీ లోపల యేసుంటాడు అనే ఆ మాట ఆమెకు పనిచేసి, ప్రభా ఈ బాత్రూంలో ఎవరు లేరు ప్రభా, ఎవరు రాలేరు, నేను కేకలు కూడా వేయలేను, నువ్వు నాతో ఉన్నావు కదా. అది కూడా ఎట్లున్నాడు తెలుసా? భూమి మీద ఆకాశం మీద నాకు సర్వాధికారం ఉంది అని చెప్పి అంటున్నాడు, నేను నీతో పాటు వస్తా. ఆ మాట పట్టుకొని, బహుశా ఆ సందర్భం వేరేమో, కానీ ఆమా మంచి విశ్వాసంతో ఆ మాట, నువ్వు ఉన్నావు కదా ప్రభా, ఈ పాము పడగ దించి బయటికి వెళ్ళిపోవడానికి సాయం చేయి. దానికి ఎవడు చెప్పినట్టే పడగ దించు అన్నట్టే పడగ దించుకుంది, అటు ఇటు చూసింది, బయటికి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈమె అంత ముగించేసుకొని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ పాము వచ్చింది, అది లోపల నుంచి వచ్చింది. ఏంటి మనిషివా కాదా నువ్వు? ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే ఒకే కారణం అండి, ఆయన మనతో ఉన్నాడు. ఎంత ధైర్యం కదా, ఎంత ధీమాతో అంటున్నాడు అని అంటే, నేను నీతో పాటు ఉంటా, ఇదిగో నేను మొదటివాడిని, నేను కడపటివాడిని, భూమి మీద ఆకాశం మీద సర్వాధికారం. ఎంత పెద్ద మాట తెలుసా? ఒక ఉదాహరణ చెప్తాను నా లైఫ్లో నుంచి. మేము ఒకరోజు బీదర్లో సువార్త చేశాం, బీదర్ జిల్లా అంతా సువార్త చేశాం. అప్పట్లో మాకు చాలా బుక్స్ కావాలి, అంత స్తోమత సంఘానికి లేదు, అంత సర్కిల్ కూడా లేదు మాకు. మరాఠీ బుక్స్ కావాలైతే బైబిల్ సొసైటీ మరాఠీ ఆ హెడ్కి ఫోన్ చేసి, సార్ మాకు ఇన్ని లక్షల పుస్తకాలు కావాలి అని అంటే, ఆ బైబిల్ సొసైటీ ఈ ఇంటింటి సువార్త ఈ హెడ్స్ వాళ్ళు అన్నమాట ఏంటో తెలుసా, అన్ని పుస్తకాలు ఒకే దగ్గర నా లైఫ్లో నేనే చూడలేదు అన్నాడు. నువ్వు చూడకపోతే నాకు కావాలా అన్న, నీకేమన్నా ఉందా ఫోన్ పెట్టాయని ఫోన్ పెట్టేశాడు. ఇంకా ప్రభా నాకు ఇవి కావాలి, అంతే, నాకు కావాలా. ఒక గంటలో మళ్ళీ ఫోన్ చేసి అన్నాడు, బ్రదర్ ఒక దగ్గర ఉన్నాయి, తెచ్చుకోగలిగితే అవి మీవే అన్నాడు. అయ్యో దాంట్లో ఉంది బ్రదర్, వెళ్ళి తెచ్చేసుకుంటా. స్టోరీ విన్ బ్రదర్ అని చెప్పి స్టోరీ చెప్పాడు. ఏం స్టోరీ చెప్పాడంటే, ఒక జిల్లా అంతా
ఒక జిల్లా అంతా మహారాష్ట్రలో సువార్త చేద్దామని, జిల్లా కాదు, ఒక మండలం సువార్త చేద్దామని చెప్పి చాలా స్టాక్ తీసుకొని, ఒక గోదాం తీసుకొని, ఆ గోదాంలో స్టాక్ అంతా వేసుకొని ఆ తర్వాత వీళ్ళు ఫస్ట్ డే ప్రార్థన చేసుకుని ఈ టీం, సువార్త చేసే టీం ఒక 2 నెలలు అక్కడే ఉండి రోజు సువార్తలు తీసుకోవాలా, చేసి ఇంటికి వచ్చేయాలా. ఇది వాళ్ళ ప్రోగ్రామ్ 2 నెలలు. ఇక ఫస్ట్ డే పత్రికలు తీసుకున్నారు, సువార్తలు తీసుకున్నారు, సువార్తకు బయలుదేరారు. వీళ్ళు ఏ ఊరికైతే వెళ్ళారో ఆ ఊరోళ్ళు వీళ్ళని శుభ్రంగా ఉతికేసి, ఆరేసి, ఇస్త్రీ చేసి ఇంటికి పంపించేశారు. కాళ్ళు ఇరిగాయి కొంతమందికి, తల ఇరిగింది కొంతమందికి, తల్ల పగిలే కొంతమందికి, మొత్తం రభస చేసి పడగొట్టి వీళ్ళందరూ ఇక పారిపోయేటప్పుడు ఇంకోసారి మా ఊర్లో అడుగు పెట్టారంటే బతికెవ్వడు బోడరా, ఇదే లాస్ట్ వార్నింగ్ అని చెప్పి ఆ ఊర్లో ఉన్నాయి గోడాంలో, తెచ్చుకుంటే మీదే అని అన్నాడు. ఈ స్టోరీ చెప్పినాక నేనన్నా, స్టోరీతో నాకు సంబంధం లేదు, తెచ్చుకుంటా. ఇప్పుడు ఎవడు పోతాడు అని కూర్చొని ఈ ఫోన్ అయిపోయిన తర్వాత కూర్చొని ప్రభా ఎట్లా అని అనుకుంటా ఉన్నా. ఒక ఆయన మా దగ్గర ఈ చిక్క వెంట్రుకలు కొంటారు, తల వెంట్రుకలు కొంటారు. వాళ్ళు వచ్చేవాళ్ళు, ఆ వ్యాపారం చేసుకునే వాళ్ళు వచ్చి వాళ్ళు రాగానే, అరే మీకు తెలిసిన ట్రక్ ఎవరిదన్నా ఉందా అంటే, అయ్యో మా వెంట్రుకలన్నీ తీసుకొని వెళ్ళే ట్రక్ మన విశ్వాసే అన్నా, ఇక్కడే ఉంటారు అని అంటే, వస్తాడా? అరే అయ్యో మన పనికి ఎందుకు రాడన్నా అని చెప్పి ఫోన్ చేయగానే, వచ్చేస్తున్నానన్నా, ఇప్పుడే వచ్చామంటారు, ఇప్పుడే వచ్చేసాడు. నేను వచ్చేసిన తర్వాత నేను అన్నా, ఇదిగో అక్కడి నుంచి తీసుకొని రావాలా, నేను కూడా వస్తాను నీతో పాటు, మనం ఇద్దరం వెళ్ళి తెచ్చుకుందాం అని అంటే, మీరెందుకు సార్, నేను వెళ్ళి తెచ్చేస్తాను అంటే, నీకు స్టోరీ తెలియదురా బాబు, నీకు స్టోరీ తెలియదు. ఏ స్టోరీ అయినా నేను పోతాను, ఇప్పుడు ఈ స్టోరీ చెప్తే రాకపోతే నేను వస్తాను అంటే, వద్దు సార్ మాకు ఇంకో కుర్రాడు ఉన్నాడు అని ఒక కుర్రాడు తెచ్చుకున్నాడు, మేమిద్దరం పోయి వస్తాం అంటే. ఎంత ఫోర్స్ చేసినా తీసుకెళ్ళలేదు. సరే ఇంకా మీకుందేమో నేనేం చేస్తాను పోయారు. వాళ్ళిద్దరే వెళ్ళారు. లొకేషన్కి వెళ్ళిన తర్వాత మర్యాదకు ఎవడిని అడగొద్దు, నాకు ఫోన్ చేయరా అని చెప్పా. వీడు లొకేషన్కి వెళ్ళిన తర్వాత అత్యుత్సాహంతో ఓ చెట్టు కింద ఒక సాధువు గారు కూర్చొని ఉన్నాడు. ఇలా ఆయన దగ్గరికి వెళ్ళి, హలో సార్ ఇక్కడ బైబిల్ ఉన్నాయంటే ఎక్కడ ఉన్నాయి, తీసుకెళ్ళడానికి వచ్చా ఆయన అడిగాడు. ఊడ్రా నువ్వు, ఊరంతా ఒకటి అయింది. అప్పుడు ఫోన్ చేశాడు ఈయన, అన్నా ఏందో బైబిల్ అడిగితే మొత్తం ఊరంతా వచ్చింది, నీకు ముందు చెప్పమన్నా కదా, ఇప్పుడు ఆయన ఫోన్ చేసేది అని చెప్పి ఏమన్నానంటే, ఏం కాదురా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఆ ఊర్లో, ఏం కాదు, ఎవడు తెలియదు నాకు, ఆ ఊరే తెలియదు, ఏం కాదు, ఆ ఊర్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు, నువ్వు ఎందుకు వచ్చావు? ఇదో సార్ నేను ఇంకోసారి రాను మీ ఊరికి, ఇదే లాస్ట్ టైం నేను వచ్చాను, నాదేదో పుస్తకాలు ఉన్నాయి అది తీసుకెళ్ళడానికి వచ్చా, మా పుస్తకాలు ఇచ్చే మేము వెళ్ళిపోతాం, రాము అని గట్టిగా మాట్లాడు, మనోడు ఉన్నాడు రా చూసుకుంటాడు మొత్తం అని అంటే, వీడు నిజంగానే ఎవరో ఉన్నారు అనుకొని ధీమాగా, సార్ మళ్ళీ రాము మేము ఊరికి, ఇదంతా చెప్పిన తర్వాత నేను లోపలికి వెళ్ళి తలుపేసుకున్నా. నాకు ఆ ఊర్లో ఎవడు తెలియదు ప్రభు, భూమి మీద ఆకాశం మీద సర్వాధికారం ఉందని నువ్వు మాటిచ్చావు, స్టోరీ నాకు ఇంతకు మించి ఏం తెలియదు, వాడు మర్యాదలు అవన్నీ తీసుకొని రావాలి, నాకు ఇంకేం తెలియదు, నాకు ఎవడు తెలియదు, భాష రాదు, ఊరు తెలియదు, ఏం తెలియదు. వీడు ఎవడు ఉన్నాడే అనుకోని సర్పంచే తెలిసేమో అన్న రేంజ్ లో, ఇగో చూడు సార్ ఇంకోసారి రాంబాయ్ మీ ఊరికి, మా పుస్తకాలు మాకు కావాలా, ఇచ్చేయండి వెళ్ళిపోతా అని వీడు ధీమాగా మాట్లాడారు. ఊరోళ్ళే తాళం పాల్గొట్టి మొత్తం స్టాక్ బండిలో వేసి, ఇంకోసారి ఎందుకు వస్తానే రాను వెళ్ళిపో అని చెప్తే, అది మొత్తం తీసుకొని బయటకు వచ్చి, సార్ ఎవరు సార్ మీకు తెలుసు అని అయిపోయింది సార్, ఎవడు ఏమనలేదు. అప్పుడన్నా నాకు ఎవడు తెలీదు. అదేంటి సార్, భూమి మీద ఆకాశం మీద సర్వాధికారం ఉంది ఆయన మన ప్రభు. ఆ స్టాక్ తెచ్చాడు రాత్రి వస్తే మా దగ్గర ఉంటున్న ఆడపిల్లలు ఆ స్టాక్ అంతా తీసి లోపలేశారు. నీ పరిస్థితి ఏదన్నా కానీ కాక యేసు మనతో పాటు వస్తాడు. ఆయన పునరుద్ధానుడు కాబట్టి తిరిగి మనతో పాటు వస్తాడు. ఆయన అంటున్నాడు, నేను మొదటి వాడిని, నేను కడపటి వాడిని, నీతో పాటు వస్తా. ఇది ఆయన ఎవరో చెప్తున్నాడు.
2 ఆయన మన కోసం ఏం చేశాడో చెప్తున్నాడు. 18వ వచనానికి వస్తున్నా. 18వ వచనం, ప్రకటన 1:18. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను సజీవుడను అయితే మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఐఎమ్ ద లివింగ్ వన్, ఐ వాస్ డెడ్ అండ్ బిహోల్డ్ ఐఎమ్ అలైవ్ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్. ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో నేను వెళ్ళిన మార్గం ఏంటో తెలుసా? మీరెవ్వరు వెళ్ళలేని మార్గం గుండా నేను వెళ్ళా. తెలియక మాట్లాడట్లే. నేను మరణమును గుండా వెళ్ళి మాట్లాడుతున్నా. నేను మరణంలో నుంచి వెళ్ళాను. నాకు ఆ మరణం అంటే ఏంటో, అవమానం అంటే ఏంటో, దెబ్బలు అంటే ఏంటో, తృణీకారం అంటే ఏంటో, నింద అంటే ఏంటో, బట్టలు తీయడం అంటే ఏంటో, ముఖం మీద ఉమ్మేయడం అంటే ఏంటో, గడ్డం పెరికి వేయడం అంటే ఏంటో, తల మీద ముళ్ళ కిరీటం పెట్టడం అంటే ఏంటో, అందరూ వచ్చి అవమాన మాటలు మాట్లాడడం, ఇవన్నీ నాకు తెలియక కాదు. ఓల్డ్ టెస్టిమెంట్ లో దేవుడికి ఇవన్నీ మనిషిగా ఉంటే ఎలా ఉంటారో ఆయన తెలీదు. ఆయన దేవుడిగా తెలుసు. ఆయనకు తెలుసు. కానీ కొత్త నిబంధనలో దేవుడు మానవ రూపం ఎత్తిన తర్వాత మానవుడిగా మన సైడ్ నుంచి దాన్ని చూస్తున్నాడు. పాత నిబంధనలో దేవుడికి మన నొప్పి తెలుసు, దేవునికి మన వేదన తెలుసు, కానీ అనుభవపూర్వకంగా తెలియదు ఆయనకి. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళలేదు దాని గుండా. ఆయన దేవుడిగా మన బాధలు తెలుసు. దేవుడిగా మీ మొర విన్నాను, దిగి వచ్చాను, రక్షిస్తాను, ఈ దేవుడిగా ఇదంతా అంటున్నాడు. కానీ ఇప్పుడేమంటున్నాడు తెలుసా? నేను మనిషిగా మీరు వెళ్ళే ప్రతి బాధ గుండా వెళ్ళాను. ఆకలి గుండా వెళ్తున్నావా? యేసు ప్రభుకి ఆకలి ఏంటో తెలుసు. ఆయనకు ఆకలేసి ఓ చెట్టు దగ్గరికి వెళ్తే ఆ చెట్టు మీద ఫలాలు లేవంట. ఆయనకి దాహం వేస్తుంది. మిట్ట మధ్యాహ్నం బావి దగ్గర కూర్చొని నీళ్ళకేమో నివ్వంటే ఆమె డైలాగులు కొట్టి వెళ్ళిపోయి నీళ్ళు ఇవ్వలే. ఆ కుండ వదిలిపెట్టే వేరే స్టోరీ. కానీ మంచి చేస్తే కీడు చేయడం అంటే, కీడు పొందడం అంటే ఆయనకు బాగా తెలుసు. యూదా ఇస్కరియోతుని పిలిచాడు. 3.5 years భోజనం పెట్టాడు. 3.5 years వీళ్ళెవరు చెప్పు దిగినా ఆయనే కుట్టిస్తాడు. ఎవరు బట్టలు చిరిగిపోయిన కొత్త బట్టలు ఆయన ఇస్తాడు, సబ్బు ఆయన ఇస్తాడు, పేస్ట్ ఆయన ఇస్తాడు, బ్రష్ ఆయన ఇస్తాడు, తినడానికి తిండి ఆయన ఇస్తాడు, పడుకోవడానికి వసతులు ఇస్తాడు. టోటల్ గా 3.5 సంవత్సరాలు ఆ యూదా ఇస్కరియోతుని అన్ని రకాలుగా ఆయన చూసుకున్నాడు. చూసుకుంటే ఒక రోజు వచ్చి పక్క నుంచి వెన్నుపోటు పొడిచినట్టే వచ్చి యేసు ప్రభుని ముద్దు పెట్టుకొని ఈయన తీసుకెళ్ళిపోండి అన్నట్టు ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు. నువ్వు ఇలాంటి పరిస్థితి కూడా ఎప్పుడైనా వెళ్ళావా? ఎవరికి అర్థం కాదు, యేసు ప్రభుకి అర్థం అవుతుంది. అందుకే మీరు కనుక 2వ అధ్యాయం 3వ అధ్యాయం చదివారనుకోండి, ప్రకటన గ్రంథం, ఇప్పుడు కాదు తర్వాత చదువుకోండి. ప్రతి సంఘానికి ఆయన మాట్లాడుకొని మాటలుంటాయి. దాంట్లో ప్రతి సంఘంతో ఆయన చెప్పే మాట ఏంటి తెలుసా? నాకు తెలుసు, ఐ నో అనే మాట ఎఫెసు సంఘంతో అంటాడు, స్ముర్నాతో అంటాడు, పెర్గముతో అంటాడు, లౌదీషియాతో అంటాడు, ప్రతి ఫిలదెల్ఫియా, ప్రతి 7 సంఘాలతో ఆయన ఈ మాట అంటాడు. నాకు తెలుసు. ఈ లోకంలో నువ్వెవరికి తెలీదు, నేనెవరికి తెలీదు. మనం బయటకి చక్కగా నటిస్తాం, మన అసలు జీవితాలు ఎవరికి తెలీదు. మన అసలు బతుకు గనక, మన అసలు లైఫ్, మన అసలు ఆలోచనలు, మన అసలు వ్యక్తిత్వం కనుక కట్టుకున్న భార్యకి తెలిసిందనుకో, విడాకులు గ్యారంటీ. దొంగలేదు. మనం లోపలంత చెడ్డోళ్ళము, ఇది ఎవరికన్నా తెలిస్తే నీకు ప్రైజ్ ఎవరు చెప్పడు, నాకైతే అసలు చెప్పడు. ఆయన ఏమంటాడంటే నాకు మొత్తం తెలుసు, ఐ నో, నాకు టోటల్ గా నువ్వెవరో తెలుసు. ఆ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు. శోధన అంటే, శోధన యొక్క బలం ఈ భూమి మీద ఎవరికి తెలియదు, యేసు ప్రభు ఒక్కడికి తెలుసు. ఎందుకు తెలుసు చెప్పనా? దాని లాజిక్ ఏంటో చెప్తా. ఒకవేళ కనుక ఒక వ్యక్తి ఉన్నాడు, ఈ వ్యక్తికి 100 శోధనలు వచ్చాయి, నిలబడ్డాడు. 100 శోధనలు వచ్చిన తర్వాత 101వ శోధన పడిపోయాడు. ఆయనకు 150 శోధనలు వస్తే ఎట్లుంటుంది ఈయనకు తెలియదు, ఎందుకంటే 100కే పడిపోయాడు. అంత బలం ఈయనకు తెలియదు. ఇంకోటి ఉన్నాడు, కొంచెం సీనియర్, కొంచెం మంచి ఆత్మీయుడు. ఆయన 200 శోధనలు వచ్చిన నిలబడ్డాడు. 201వ శోధన వస్తే పడిపోయాడు. ఇక 300 శోధన ఎట్టొస్తుంది ఈయనకు తెలియదు ఆ బలం.
పడిపోయినోడికి పడిపోయే వరకు ఆ శోధన బలం తెలిస్తే తర్వాత తెలియదు. యేసు ప్రభు దగ్గరకు వస్తే ఒక్కసారి కూడా పడలే. శోధించబట్టమంటే ఆయనకు తెలుసు. సొంతోళ్ళు కాదంటే ఏంటో ఆయనకు తెలుసు. కటిక పేదరికం. నేనెప్పుడు ఆలోచిస్తాను నిజంగా, ఈ భూమి మీద యేసు ప్రభు ఒక్కడే ఎవరికి పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, ఎక్కడ పుట్టాలో తీర్మానం తీసుకోగలిగిన ఆయన ఒక్కడే, ఇంకెవరు లేరు. మనం ఎవ్వరం కూడా ఎవరికి పుట్టాలో, ఎప్పుడు పుట్టాలో, ఎక్కడ పుట్టాలో మనం తీర్మానం తీసుకోకుండా పుట్టాం. అందుకే మనం మన ఇళ్లలో పుట్టాం. యేసుక్రీస్తు ప్రభువారికి నీ ఇష్టం అని అంటే, ఇదిగో మరియా ఆమె గర్భంలో పుడతా, బెత్లెహేం అనే ఊర్లో పుడతా, నజరేత్ అనే ప్రాంతంలో పెరుగుతా. ఎవరండి ఒక స్లమ్ ఏరియాని కోరుకునేది? ఎవరండి ఒక పేద అమ్మానాన్నని కోరుకునేది? ఎవరండి ఇలాంటి బానిసలుగా ఉంటున్న దేశాన్ని కోరుకునేది? ఎందుకు కోరుకున్నావయ్యా అని అంటే, నువ్వు వెళ్ళే పరిస్థితులు నాకు అర్థం కాదు. మన పరిస్థితులు గుండా వెళ్ళాడు ఆయన. అచ్చంగా ఆయన అంటాడు, ఇదిగో నేను వృద్ధుడినైతే మరణం కంటే పెద్దది ఇంకేముందండి, ఇంకేముంది? చనిపోయే వాళ్ళని మీరు చూసారో లేదో, చచ్చిపోయే టైంలో నాకు తెలియదు, కానీ నేను మాత్రం చాలా చూశాను. మాస్టర్గా అయిన తర్వాత కాదు కానీ ముందు నుంచి చూశాను. ఎంత హెల్ప్లెస్గా ఉంటుంది తెలుసా వాళ్ళ పరిస్థితి? ఎంత హెల్ప్లెస్గా ఉంటుందంటే, మా అబ్బని చూశా, మా తాతను చూశా, మా ఫ్రెండ్ వాళ్ళ డాడీని చూశా, చిన్నప్పుడు చాలా మంది చూశా. వాళ్ళకి అర్థమైపోతుంటుంది చావు వస్తుందని, ఏడుస్తూ ఉంటారు, చేతులు బిగబట్టుకొని, అరే నన్ను ఆపండి రా, నన్ను రక్షించండి రా అన్నట్టు చూస్తూ ఉంటారు. అందరూ చుట్టుంటారు, డాక్టర్లు కూడా ఉంటారు, అవసరమైతే అన్ని మానిటర్లు ఉంటాయి, మందులు పెడతా ఉంటారు. వాళ్ళన్నింటినీ చూస్తూ నన్ను ఆపుతారా, చచ్చిపోకుండా నన్ను ఆపగలరా అనుకుంటా ఉంటే, కాలంలోంచి నిదానంగా చచ్చుబడిపోతూ ఇక పైకి వచ్చేస్తూ ఉంటే, ఆ కళ్ళల్లో భయం, ఆ కళ్ళల్లో ఇది నేను ఎప్పుడు మర్చిపోలేను. ఆ టైంలో ఎవ్వరు కూడా వచ్చి చచ్చిపోవడం ఏంటో నాకు తెలుసు అని ఎవరు చెప్పలేరు. ఏం చెప్తారు? యేసు ప్రభువు అంటారు, ప్రతి బాధ నాకు తెలుసు, బయట నుంచి కాదు, దాని లోపల వెళ్తే ఎట్లుంటుంది నాకు తెలుసు. పేదరికం అంటే ఏంటో నాకు తెలుసు. 30 years పేదరికం అంటే ఏంటో నాకు తెలుసు. కటిక పేదరికం, గలీజోళ్ళ మధ్యలో ఉండడం అంటే ఏంటో నాకు తెలుసు అంటున్నాడు. భయంకరమైన స్లమ్ అండ్ స్కమ్ ఆఫ్ ఇజ్రాయెల్, భయంకరమైన పరిస్థితిలో ఉండడం అంటే ఏంటో నాకు తెలుసు. సైతాన్ శోధిస్తే ఎట్లుంటుంది నాకు తెలుసు. ఆకలి 40 days అరణ్యంలో చుక్క నీళ్లు తాకుండా పేగులు ఎండిపోవడం అంటే ఏంటో నాకు తెలుసు అంటాడు. నువ్వు నీ లైఫ్ మొత్తంలో ఏ పరిస్థితి అన్నది చెప్పు. ఆయన అంటాడు, అయ్యో ఇదా నాకు తెలియదు అని అండు. ఆయన అంటాడు, నాకు తెలుసు. ఆఖరికి నేను చచ్చిపోయా, సావులోకి ఒకడు ఎట్లా వెళ్తాడు, చచ్చిపోయిన తర్వాత ఏమవుతుంది, ఆ తర్వాత మిగిలిన స్టోరీ మొత్తం నేను మృతుడనైతిని కానీ బయటకు వచ్చాను. ఏదో ధైర్యం అండి. ఈ యోహానుకి ఈ మాటలు చెప్తున్నాడు ఆయన. ఎంత హ్యాపీ మెసేజ్ కదా యోహానుకి. యోహాను, నేను నీతో పాటు ఉన్నాను. యోహాను నువ్వు అనుకుంటున్నావు ఈ ఎండ నీకే ఎవరికి తెలుసు? ఆయన అంటున్నాడు, నాకు తెలుసు యోహాను, ఎండ అంటే ఏంటో. ఆకలి ఎవరికి తెలుసు? ఆయన అంటాడు, నాకు తెలుసు యోహాను, నీ ఆకలి నీ పేగుల్లో ఉంటుంది ఆకలి, నాకు తెలుసు యోహాను. నా ఒంటరితనం ఎవరికి తెలుసు? యేసు ప్రభువు అంటున్నారు, నాకు తెలుసు యోహాను, నీ ఒంటరితనం ఏంటో నాకు తెలుసు. మనల్ని అర్థం చేసుకునేవాడు ఆయన. హీ అండర్స్టాండ్స్ యూ. నువ్వెవరో తెలుసు ఆయనకి. ఈరోజు నీ పరిస్థితి ఏదన్నా కానీ కాక ఆయన దగ్గరకు వచ్చేయి, స్ట్రైట్ గా చెప్పేసుకో. రోజు బీదర్లో నా దగ్గరకు ఒక పిల్లడు వచ్చాడు, ఓ యవనస్తుడు వచ్చి, అన్నా నాకు దేవుడి మీద విపరీతమైన కోపం ఉందన్నా, ఆయనని తిట్టే బుద్ధేస్తుంది, కానీ ఎలా అన్నా అంటే, నేను అన్నాను బయటకు వెళ్ళిపో, ఒంటరికి వెళ్ళిపో, లోపల ఏముంది కదా చెప్పే, నేను తిట్టబుద్ధి వేస్తుంది ప్రభా, ఘోరంగా తిట్టబుద్ధి వేస్తుంది, నాకు ఈ ఫీలింగ్ ఉంది ప్రభా లోపల,
చెప్పే ఆయనకి. అదేంటన్నా అట్లా అంటున్నారు, నువ్వు చెప్పకపోయినా ఆయనకు తెలుసు. అదే చెప్పేసుకో. సైకిల్ వేసుకొని వెళ్ళిపోయాడు. మా దగ్గర ఒక చిన్న కొండలాగా ఉంటే అక్కడికి వెళ్ళిపోయాడు. ఖాళీ ప్లేస్. ఆకాశం నిన్ను తిట్టాలనుంది అని తిట్టేశాడు. తిట్టేసిన తర్వాత ఇంటికి వచ్చాడు, పడుకున్నాడు. రాత్రి నిద్ర పట్టట్లేదు వాడికి. ఏం దేవుడు ప్రభా నువ్వు? నిన్ను తిట్టాలను తిట్టేసిన తర్వాత నన్ను చంపకుండా ఇంకా పెట్టావేంటి? ఆ రోజు యేసుప్రభుని తెలుసుకున్నాడు. నీ ఫీలింగ్స్ ఎవరితో పంచుకోకుండా ఆపుకుంటున్నావేమో. ఆయన దగ్గర అవసరం లేదు, పంచేసుకో. నీకేమనిపిస్తే అది చెప్పే. ఎందుకు తెలుసా? ఆయనకి కొత్తదేం లేదు. ఆయన అంటాడు, నాకు తెలుసు, I know what you're going through. నువ్వు దేని గుండా వెళ్తావు నాకు తెలుసు. చెప్పేసుకో. ఎంత ధీమా అండి మనకి, ఎంత ధైర్యం అండి. ఏమన్నా చెప్పుకోవచ్చు. ఏడ్చేయచ్చు అంతే ఆయన దగ్గర. నీ చింతలన్నీ చెప్పేసుకో, నీ బాధలన్నీ చెప్పేసుకో. మొత్తం ఎవ్వరికి చెప్పలేదు, కక్కేసుకో. ఆయన దగ్గర కూర్చో. ఆయన దగ్గర ఆయన అంటాడు, నాకు అర్థమవుతుంది. ఎందుకు తెలుసా? బయట కాదు, నువ్వేం చెప్తున్నావు నేను దాని గుండా వెళ్ళా, నాకు అర్థమవుతుంది. ఐ నో. అక్కడ తాగట్లే. దాని తర్వాత ఇంకో పెద్ద మాట అంటున్నాడు. ఒకటి, నీతో పాటు వస్తా. రెండోది, నాకు నువ్వు అర్థమవుతావు. చెప్పేసుకో. నువ్వు పాపం చేసావా? లోపల గుచ్చుతుందా? చెప్పి, ప్రభా లోపల గుచ్చుతుంది ప్రభా, నేను చేసేసాను, సారీ. చెప్పేసుకో. ప్రభా నేను పెద్ద యాక్టర్ని ప్రభా, చర్చ్లో మాత్రం భలే బాగున్నాను, నా యాక్షన్ మాత్రం చాలా గలీజు. చెప్పేసుకో, నేను పెద్ద యాక్టర్నని. నువ్వేమన్నా చెప్పుకో, ఆయనకు అర్థమవుతుంది. నువ్వు చెప్పుకుంది ఆయన ఇంకెవ్వడి ముందు చెప్పడు. దాన్ని చక్కగా నీట్గా కాన్ఫిడెన్షియల్గా వీప్ వెనకాల వేసి మర్చిపోతాడు. నువ్వు ఆయన దగ్గర పంచుకుంటే ఆయన నీతో పాటు నిలబడి నీ ప్రాబ్లంని సాల్వ్ చేస్తాడు. చెప్పేసుకో. మూడో మాట ఏమంటున్నాడో తెలుసా? ఇదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చివరిలో ఉంటుంది. నేను మృతుడనైతే ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, పాతాళం యొక్కయు మరణం యొక్కయు తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి. What a beautiful word, what a beautiful conclusion. ఈ మాట చెప్పిన తర్వాత ఇంకా 1వ అధ్యాయం నుంచి 22 అధ్యాయాలు రాశాడు. 21 అధ్యాయంలో యోహాను ఒక్కసారి కూడా పద్మాస్ పేరు ఎత్తలేదు, తన బాధలు ఎత్తలేదు, తన వేదన ఎత్తలేదు, తన నొప్పి ఎత్తలేదు. ఎందుకు తెలుసా? ఒక్కసారి ప్రభు ఈయనని కలిశాడు. ఇన్ని బాధల్లో ఉంటున్నాయనని కలిశాడు. ఇంత పేదరికం, ఇంత ఆకలి, ఇంత నొప్పి, ఇంత ఒంటరితనం, ఇంత అవమానం, ఇంత మంట, ఇంత ఎండ, ఇంత చలిలో ఉంటున్నాయనని కలిశాడు. ఒక్కసారి ఆదరించాడు. ఇంకంతే, 22వ అధ్యాయానికి ఫుల్ స్టాప్ పెట్టాడు. ఒక్కసారి కూడా తన బాధ గురించి ఆయన బాధలు పోయాయా? పోలే. యోహానికి అర్జెంటుగా సంఘం వచ్చేసి రా అన్నారు, అనలే. ఒంటరితనం అట్లానే ఉంది, మంట అట్లానే ఉంది, ఎండ అట్లానే ఉంది, చలి అట్లానే ఉంది. సిచ్యువేషన్ ఒక్కటి కూడా మారలే. యోహాన్ మార్కెట్. మనం ప్రతిసారి దేవుడి దగ్గరకు వచ్చి ఏం చెప్తా ఉంటుంది? అది మార్చు ప్రభా, ఇది మార్చు ప్రభా, వాళ్ళని మార్చు ప్రభా, వీళ్ళని మార్చు ప్రభా, కానూని మార్చు ప్రభా, అది మార్చు, ఇది మార్చు. కాదు. ఆయన ఏమంటాడు తెలుసా? నిన్ను మారుస్తా నేను. అదే సిచ్యువేషన్, నేను నిన్ను మారుస్తా. అది కావాలండి. ఆయన మనల్ని మారుస్తాడు. ఆయన ఎంత ధీమాతో మాట్లాడుతున్నాడు తెలుసా? యోహాను, నీకో గ్యారంటీ ఇస్తున్నాను పో. యోహాన్, ఏంటి ప్రభా గ్యారంటీ? పాతాళం యొక్కయు మరణం యొక్క తాళం చెవులు నా దగ్గర ఉన్నాయి. నేను తాళం పెట్టి తిప్పే వరకు నువ్వు చచ్చిపో. రోమా చక్రవర్తి ఈట తీసుకొని నీ గుండెలు అట్టపొడిచినా నేను తాళం పెట్టే వరకు నువ్వు చచ్చిపో యోహాను. నేను పెడితేనే, నేను తాళం పెట్టి తిప్పితేనే ఏదన్నా నీ దగ్గరకు వస్తుంది. వెంటనే ప్రశ్న వస్తుంది, ఈ తాళం చెవు నీ దగ్గరికి ఎట్లా వచ్చింది ప్రభువా? ఈ తాళపు చెవి నీ దగ్గరికి ఎట్లా వచ్చింది? చాలాసార్లు యేసు ప్రభు 7 మాటలు వింటాం, తిరిగి లేచాడు అంటాం. 3 రోజులు ఏం చేశాడు? అది చాలాసార్లు మనము లేఖనాల్లో చూడకుండా పోతాం. 3 రోజులు ఏం చేశాడు? 2 పనులు చేశాడు. ఆ 3 రోజులు ఏం చేశాడు అనేది తెలుసుకొని చూసుకొని మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ 3 రోజులు ఏం చేశాడు? మొట్టమొదటిది ఏం చేశాడంటే, కొలస్సీలకి రాసిన పత్రిక 2వ అధ్యాయం
కొలస్సీలకి రాసిన పత్రిక 2వ అధ్యాయము. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత మనకి ఇంకా అనుభవం లేదు. ఆయన ఆ అనుభవం గుండా వెళ్ళి చనిపోయిన తర్వాత ఆయన ప్రాణ ఆత్మలు పాతాళంలోనికి వెళ్ళిపోయి, జర్నీ విచ్ నన్ ఆఫ్ us has taken, పాతాళంలోనికి వెళ్ళిపోయాయి. అక్కడ ఏం చేశాడో చెప్తున్నాడు. 2 పనులు చేశాడని చెప్తున్నాడు. చాలా ఉన్నాయి కదా, 2 చెప్తున్నా ఈ రోజుకి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదువుతారా? మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఇండుట వలనను. కొలస్సీ 2:15 చదువుతున్నారా? 2:15 చదవండి. ఓకే, మీకు కలిసి ఉందా? చదవండి. శరీరమందు సున్నతి పొందక ఇండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను, ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా గమనించండి. నా బైబిల్లో అయితే ఇది 15వ వచనం. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి, చాలండి ఇక్కడ ఆగుదాం, నిరాయుధులుగా చేసి. ఇంగ్లీష్ ఏమంటుందంటే అండ్ డిజార్మింగ్ ఆల్ ప్రిన్సిపాలిటీస్ అండ్ అథారిటీస్. అంటే సైతాను అని సమూహము అని దూతలు అని భూతాలు అని దయ్యాలు వాళ్ళకుంటున్న ఆయుధాలు ఏవైతున్నాయి కదా, ఆయుధాలన్నీ పోయి తీసేసుకున్నాడంట. డిజార్మ్డ్, నిరాయుధులుగా చేసి. ఎంత పెద్ద మాట కదండి. ఆయన సైతాను లేకపోతే అంధకార దురాత్మల శక్తులు లేకపోతే ఆ వేదన బాధ శోధన ఇవన్నీ ఆయుధాలను నిరాయుధులుగా చేశాడు. ఈ డిజార్మ్డ్. ఓ రోజు ఎయిర్పోర్ట్లో పోతా ఉంటే అర్జెంటుగా ఉన్నా, లేట్ అయిపోయింది, అర్జెంటుగా ఉంటే నా బ్యాగ్ ఇటు వచ్చేది అటు పోయింది. సచ్చారా బాబు. సార్ దీంట్లో బ్లేడ్ ఉందా అన్నాడు. నేను షేవింగ్ చేసుకోండి ఆయన, నాకు బ్లేడ్ లేదు స్వామి దీంట్లో. లేదు, ఏదో ఉంది సార్, ఏదో ఉంది. తీసే నెయిల్ కట్ ఉంది. ఇది నెయిల్ కట్. కోర్లుగా తెచ్చుకుని ఏమన్నా చంపుతానా, వదిలేరా స్వామి నన్ను. నెయిల్ కట్టర్ తీసారు, పారేసుకోరా బాబు. అంటే ఎయిర్పోర్ట్లో ఏం జరుగుతుంది? కత్తులున్నా బ్లేడ్లున్నా అవన్నీ నిరాయుధులుగా చేస్తారు. అంటే అవన్నీ తీసుకొని డస్ట్బిన్లో పారేస్తారు. పారేసి షార్పు ఏమీ లేకుండా సూట్ కేసు నీ చేతికి ఇస్తారు. అది చేసాడు యేసుప్రభు. పాతాళం దగ్గరికి వెళ్ళి డిప్రెషన్, బాధ, టెన్షన్, నొప్పి, వేదన, ఈ చింత, ఇవన్నీ ఆయుధాలని నిరాయుధాలుగా చేశాడని తీసేసాడు. ఆయుధాలని 3 రోజులు ఆయన చేసిన పని ఏంటో తెలుసా? 3 days ఆయన నిరాయుధులుగా చేసేసాడు వాళ్ళని. ఈరోజు వాడు ఊరికే యాక్షన్ చేస్తున్నాడు, ఆయుధాలు లేవు. ఈ కాంటెక్స్ట్ లోనే మనము మత్తయి 16:18 అర్థం చేసుకోవాలి. ఏమంటున్నాడు తెలుసా? ఇది నా సంఘాన్ని నేను కడతా, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలబడలేవు. ఎందుకు నిలబడలేవు అని అంటే, పాతాళానికి పోయి తలుపులు దాన్ని లోపలికి పోతుంటే అందరూ ఏయ్ అని అరుస్తే ఏం చేస్తావు? వీడికి తెలిసిపోయింది ఏంటి మన దగ్గర కత్తులు లేవని? వీడికి తెలిసిపోయింది ఏంటి? పాతాళ లోక ద్వారంలో ఆయుధాలు లేవు. 3 రోజులు మొత్తం తీసేశాడు. ఇదో పని. ఇంకో పని ఏం చేశాడో చెప్తున్నాం. ఎఫెసీలకి రాసిన పత్రిక 4వ అధ్యాయం. అప్పట్లో ఒక రాజు ఇంకో రాజు మీదకి వెళ్ళాడు అనుకుందాం, యుద్ధానికి వెళ్ళాడు. ఈ పట్టణానికి పెద్ద కోటగోడలు ఉంటాయి కదా, బోల్ట్లు వేసేస్తారు ఆ తలుపుకి. రాజు బయటకు వెళ్ళిపోయిన తలుపులు వేసేస్తారు. వేసేసిన తర్వాత చాలా టెన్షన్ తో బతుకుతూ ఉంటారు లోపల. వీళ్ళు ఆ యుద్ధ రణరంగ స్థలానికి వెళ్తారు. వెళ్ళి అక్కడ యుద్ధం స్టార్ట్ అవుతుంది. యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళు ఆ ఎదుటి రాజు యుద్ధాలు చేసుకుంటా ఉంటే ఇక్కడ ఈ పట్టణంలో ఉండే గెలిచాడో ఓడిపోయాడో మా రాజు, గెలిచాడో ఓడిపోయాడో మా రాజు, గెలిచాడా ఓడిపోయాడా మా రాజు అని భయపడుతూ ఉంటారు. ఎందుకు అని అంటే గెలిస్తే సూపర్, ఓడిపోయాడంటే అయిపోయాం మనం. భయంతో ఉంటారు.
ఆ రాజు అక్కడ గెలుస్తాడు. గెలిచిన తర్వాత రాజు గెలిచిన తర్వాత వెంటనే ఇంటికి రాడు. రాజు సైన్యం అందరూ అక్కడే ఆగిపోతారు. ఆగిపోయి ఏం చేస్తారంటే ఎదుటోడి దగ్గర నుంచి కత్తి, ఆడేసుకున్న చైన్, ఆడు పెట్టుకున్న ఉంగరం, ఆడ మంచి గుర్రం, ఆడేసుకున్న మంచి షూస్, ఆడేసుకున్న మంచి మైమరువు, ఆడేసుకున్న మంచి డాళ్ళు, ఆడి దగ్గర ఉంటున్న బంగారం, ఆడి దగ్గర ఉంటున్న సొమ్ము, ఇదంతా తీసుకోవడం, ఒలుచుకోవడం మొదలు పెడతారు. ఈ గెలిచిన రాజు కొల్ల సొమ్ము చాలా ఉంటుంది, చాలా టైం పడుతుంది. ఈ పని చాలా టైం పడుతుంది. ఈ పనంతా చేసేటప్పుడు ఇప్పుడు ఊర్లో టెన్షన్ పడతా ఉంటారు కదా, ఏమైందా, గెలిచాడో ఓడిపోయాడో, గెలిచాడో ఓడిపోయాడు, టెన్షన్ ఉంటుంది కదా. అందుకే రాజు ఏమంటాడంటే ఒకడిని వార్తలు తీసుకెళ్ళేవాడు ఒకడు ఉంటాడు. అని పిలిచి ఒరే అని అంటే, చెప్పండి సార్ అని అంటే, అరే మాకు ఇదంతా బంగారం, ఇది కొల్ల సొమ్మంతో ఒలుచుకోవడానికి కొంచెం టైం పడుతుంది, నువ్వు పని చేయరా, నువ్వు ఫస్ట్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపో, మన వాళ్ళు చాలా టెన్షన్ లో ఉంటారు, చెప్పేసేయ్. ఏం చెప్పేసాయి అంటే, మన రాజు గెలిచేసాడు, కొంచెం టైం ఎందుకు పడుతుందంటే మొత్తం ఉంచుకోవడానికి టైం పడుతుంది అని చెప్పేసాయి. అప్పుడు వాళ్ళు ఆనందంగా ఉంటారు, టెన్షన్ తీరిపోతుందని వాళ్ళని పంపించేస్తారు. పంపించేసినప్పుడు ఈ వర్తమానం తీసుకొని ఈ వర్తమానికుడు పరిగెడతా ఉంటాడు. వాడు పరిగెట్టేటప్పుడు వీళ్ళు కోట గోడ మీద నుంచి వాచ్మెన్ వెళ్ళి అప్పట్లో ఉంటున్న బైనాక్యులర్స్ లో పెట్టి చూస్తాం, ఒరే ఒకడు వస్తున్నాడు రా, వాడు పరిగెడుతున్నాడు రా, దుమ్ములేస్తుందిరా, ఎట పరిగెడుతున్నాడు చూద్దాం అని జాగ్రత్తగా చూస్తూ ఉంటే వాడు చేతులు ఎగరేసుకుంటా, పాటలు పాడుకుంటా, డాన్స్ వేసుకుంటా, దుమ్ము తన్నుకుంటా, రాళ్ళను తన్నుకుంటా వస్తుంటే అబ్బో ఏం ఆనందంగా వస్తున్నాడు రా వీడు అంటే మన రాజు గెలిచినట్టే ఉంది అనుకొని ఇంకా ఆయన రాకముందే ఊర్లో చెప్పేస్తే గెలిచేసాడు, రాజు గెలిచేసాడు. ఎలా తెలుసు? ఇదిగో చూడు ఆయన పరిగెడుతున్నాడు. ఇది ఏ మాటకు సందర్భమో తెలుసా? కొండల మీద సువార్త ప్రకటించువాని పాదములు ఎంత సుందరం కాంటెక్స్ట్ ఇది. మన రాజు విజయాన్ని చాటి చెప్పడానికి పరిగెత్తుకుంటా వచ్చేవాళ్ళు ఎంత సుందరమో ఆ పాదంలో. ఆయన వచ్చేటప్పటికి గేట్లు తీసి ఇక ఆనందంతో ఊరంతా పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేస్తుంది. ఊరంతా పరిగెత్తుకుంటూ బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు రాజు కొలసం అంతా తీసుకొని వస్తుంటాడు. వచ్చేటప్పుడు ఈ ఊర్లో ఉంటున్న స్త్రీలు అందరూ పరిగెత్తుకుంటూ బయటకు వస్తారు. బయటకు వచ్చి రాజు ఎంత గ్రేట్ అని పాటలు పాడుకుంటా ఊరంతా బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు రాజు కొలసం అంతా తీసుకొని వస్తాడు కదా. తీసుకొని వచ్చిన కొలసము బానిసలు అందరినీ చైన్లో కట్టుకొని అందరినీ లాక్కుంటా వస్తాడు కదా. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి అబ్బా గెలిచాం అని చప్పట్లు కొడుతుంటే ఆయన దగ్గర కొంచెం బంగారం, ఏ అమ్మాయి ఇది తీసుకో, రే నీకు ఈ పిల్లని నువ్వు బానిసగా పెట్టుకో, ఇంకా కొంచెం వెండి తీసుకొని తల్లి నువ్వు ఇది తీసుకో, గుర్రాలు 3 తీసుకొని ఒరే ఎవరొస్తున్నా ఇవి నువ్వు తీసుకో అని చెప్పి ఊరు బయట మొత్తం కొల్ల సొమ్ము పనిచేస్తాడు. ఇది కాంటెక్స్ట్. ఇప్పుడు చదువుదామా? వద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుతారా? అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణం చొప్పున కృప ఇయ్యబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను కాంటెక్స్ట్ అర్థమైంది కదా మీకు? మనుషులకు ఈవును అనుగ్రహించను అని చెప్పబడి ఉన్నది. ఆరోహణం ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు ఆరంభించుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయములలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగుటకు క్రీస్తు శరీరము సేవాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించను. చాలండి. కొల్ల సొమ్ము రాజు ఎట్లయితే పంచిపెడతాడో యేసుక్రీస్తు ప్రభువారు పాతాళంలోనికి వెళ్ళి అక్కడ ఉంటున్న కొల్ల సొమ్మంతా తీసుకొని వచ్చి ఇక వీళ్ళు చేసేదేమి లేదురా అని చెప్పి సంఘానికి పరిచర్యలు అప్పగిచ్చాడట. అంతకుముందు అపోస్తులుగా పిలిచాడు, కానీ అపోస్తులుగా నియమించే ఆ ప్రభావం, ఆ బలం ఎప్పుడు ఇచ్చాడు తెలుసా? యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత. ఆయన తిరిగి లేచిన తర్వాత ఆ బలం ఇచ్చాడు. ఇప్పుడు ఆ బలంతోనే సంఘం పరిచయం చేస్తుంది.
మనం చేసే బలం ఏంటో, మనం పరిచయం చేయడానికి మన స్ట్రెంత్ ఏంటో తెలుసా, మన బలం ఏంటో తెలుసా? యేసు ప్రభు ఆయన చనిపోయిన 3 రోజులు 3 రాత్రులు మొత్తం పాతాళాన్ని ఖాళీ చేసేసాడు. 1 నీ రాయుధులుగా చేశాడు. 2 ఆ కొల్ల సొమ్మంతా తీసుకొని వచ్చి ఇప్పుడు సంఘానికి అంటున్నాడు, అపోస్తులు మీరు బోధించండి, ఆడేం చేసుకోలేడు. ప్రవక్తలు మీరు ప్రవచనాలు చేయండి, ఆడేం చేసుకోలేడు. కాపర్లు మీరు కావలిగాయండి, ఎవడేం చేసుకోలేడు. స్వార్థికులు మీరు స్వార్థ చేయండి, ఎవడేం చేసుకోలేడు. పరిచారకులు మీరు పరిచర్య చేయండి. మనకు కావలసిన సొమ్మంతా ఆయన తిరిగి లేచి మన చేతికి ఇచ్చేసాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు నా దగ్గర ఉంది. ఇంకో పని కూడా చేశాడు. చాలా ఉన్నాయి కానీ ఊరికి అలా చెప్పి ముందుకెళ్తా. ఆయన బయటకు వచ్చి ఏమంటున్నాడు తెలుసా? మరణంలోనికి అప్పటి వరకు మరణంలోనికి పోయినోడు బిక్కుమనుకుంటా ఇక లోపలికి వెళ్ళి బయటకు రాలేను కదా, ఇంత మరణంలోనికి వచ్చానే, ఇంక నన్ను బయటకు ఎవరు తీసుకొస్తారనే వేదనలో ఉన్నాడు. యేసుప్రభు అట్లా పోలే. యేసుప్రభు ఎట్లా పోయాడు తెలుసా? ఆయన మరణించేటప్పుడు టీవీగా ఆయన ఎవరు చంపలేదు. ఆయన మరణించేటప్పుడు చాలా టీవీగా ఆయన సమాప్తమైంది. తండ్రి నీ చేతిలోనికి నా ఆత్మను అప్పగిస్తున్నా, తండ్రి నీ చేతిలోనికి నా ఆత్మగా అప్పగిస్తున్నా అని ప్రతి యూదుడు నిద్రపోయేటప్పుడు చేసే ప్రార్థనని ఈయన నిద్రపోయేటప్పుడు చేసే ప్రార్థన చనిపోయేటప్పుడు చేస్తున్నాడు. ఎందుకు అనంటే ఆయన మరణంలోనికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాడు తెలుసా? బిక్కుమనుకుంటా, భయపడుకుంటా, ఎవడో పంపిస్తే బలవంతంగా వెళ్ళిన వాడు కాదు. విజయోత్సాహంతో వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు మరణం యొక్క తాళపు చెవి, పాతాళం యొక్క తాళపు చెవి తీసుకొని బయటకు వెళ్తూ ఆయన అంటున్న మాట ఏంటి తెలుసా? మరణమా నీ విజయం ఎక్కడా? సమాధి నీ విజయం ఎక్కడా? ఓ డెత్ వేర్ ఇస్ యువర్ విక్టరీ, ఓ గ్రేవ్ వేర్ ఇస్ యువర్ విక్టరీ. ఆయన మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు తీసుకొని అవతలకి వెళ్ళిపోయాడు. ఈరోజు ఆయన అంటున్నాడు, తాళపు చెవులు నా చేతిలో ఉన్నాయి. యోహాను భయపడకుండా మిగిలిన శేష జీవితం నా కోసం బతికాయి. యోహానికి ధైర్యం వచ్చింది, ఇక రాయడం మొదలు పెట్టాడు. అతి అద్భుతమైన పుస్తకం ప్రకటన గ్రంథం, ది ఎగ్జాల్టేషన్ ఆఫ్ క్రైస్ట్. సింహాసనాసీనుడైన పట్టాభిషేకం పొందిన యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి రాస్తా ఉంటున్నాడు. ఇది రాయడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన తిరిగి లేచాడు. శవాన్ని పూజించే వాళ్ళం కాదు మనం, చచ్చిపోయిన వాడిని ఆరాధించే వాళ్ళం కాదు మనం, సమాధుల చుట్టూ తిరిగే మతం కాదు మనదే. తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించే వాళ్ళం. ఆయన గురించిన 3 మాటలు చూసాం. ఆయన అంటున్నాడు, నీతో పాటు వస్తా. ఆయన అంటున్నాడు, నాకు నీ పరిస్థితి అర్థమవుతుంది. ఆయన అంటున్నాడు, పాతాళం యొక్క మరణం యొక్క తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి, నన్ను దాటి ఏది నీ దగ్గరికి రాదు. ఇంత మంచి ప్రభుని కలిగి ఉండి ఇంకా నీ గుండెలో ఎందుకు విషయాలు దాచిపెట్టుకుంటున్నావు? చెప్పేసుకో, ఏడ్చి ధైర్యంతో ఆయన ముందు చెప్పే నీ పరిస్థితిలోనికి ఆయన వస్తాడు. ఆయన అంటాడు, నన్ను దాటి ఏది నీ దగ్గరికి రాదు. మరణం ఎక్కువ, పాతాళం ఎక్కువ, తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి. నేను మృతుడనైతిని, ఇదిగో యుగములు సజీవుడు. లాజరు లేవడానికి, యేసయ్య తిరిగి లేవడానికి తేడా ఏంటో తెలుసా? ఈయన లేచాడు, కానీ మరణం దాని బలాన్ని ఇంకా లాజరు మీద కలిగి ఉంది. కొన్ని రోజులు బతికిన తర్వాత మరణం వచ్చి మళ్ళీ లాజర్ని మింగేస్తుంది. యేసుప్రభు అలా కాదు. యేసుప్రభు వన్స్ ఫర్ ఆల్ బయటకు వచ్చాడు, ఇంకా ఆయన్ని ఎవరేం చేయలేరు. ఈ శుభప్రదమైన నిరీక్షణ మనకుంది. ఈ లోకంలో బతికినంత కాలం మనతో పాటు వస్తాడు. అన్ని పరిస్థితుల్లో మనం అర్థం చేసుకుంటాడు. ఒక దినం ఖచ్చితంగా మనందరి మీద కూడా మరణం వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు ఈ మిషనరీ చెప్పిన మాట వాస్తవం. పాప, ట్రక్ కింద పడుకుంటావా? ట్రక్ నీడ కింద పడుకుంటావు. డాడీ, ట్రక్ నీడ కింద పడుకుంది. ట్రక్ మీద నుంచి పోతుంటే నవ్వుకుంటూ డాన్స్లు వేసుకుంటూ, డాడీ నాకేం అవట్లేదు చూడు. ఒకరోజు మరణం మన మీదకి వచ్చినప్పుడు మనం కూడా ఇదే అంటాం, డాడీ నాకేం అవట్లేదు చూడు. యేసు ప్రభు చేతిలో చేయాల్సింట, మరణమా నీ ముళ్ళు ఎక్కడ? సమాధి నీ విజయం ఎక్కడ? కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందామా, ఒకసారి మన జీవితాలు నూతనంగా ఆయనకు అప్పగించుకుందామా.
ఏ పరిస్థితులు ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు, కానీ ప్రభుకి తెలుసు. ఆయన అంటున్నాడు భయపడొద్దు. ఎందుకు? కారణాలు చెప్తున్నాడు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేనున్నా. ఎందుకు? కారణం చెప్తున్నాడు. నేను అర్థం చేసుకుంటా, నీ పరిస్థితి గుండా నేను వెళ్ళాను. ఎందుకు? ఆయన అంటున్నాడు, నన్ను దాటి ఏది నీ దగ్గరికి రాదు. నేను నీకు తోడుగా ఉంటా, నేను అర్థం చేసుకుంటా, నన్ను దాటి ఏది నీ దగ్గరికి రాదు. సైతాను, లోకము నీపై దాడి చేయాలంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, నిరాయుధులుగా చేసేసా. సింహం కూరలు తీసేసి గోర్లు కత్తిరిచ్చేసి వదిలిపెడితే పెద్ద టెడ్డీ బేర్ వచ్చి మీద పడినట్టు ఉండదా? అట్లా ఉంటుంది లైఫ్. వాటి ఆయుధాలన్నీ నిరాయుధులుగా చేసేసాడు. కొల్లసొమ్ముని పంచాడు. మరణమా అనే విజయం ఎక్కడ? ఈరోజు నీ జీవితాన్ని ఆయనకు అప్పగించి ఈ ధైర్యంతో శేష జీవితాన్ని బ్రతికేస్తావా? ప్రార్థన చేస్తాను.